సార్ ఒక చిన్న డౌట్ ఇందులో సార్, మీరు ఎస్ఎస్ఓకి వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షోకి అని చెప్పేసి లెటర్ రాశారు. ఆ లెటర్ వెనుక వెంటనే రిప్లై కూడా రాసిచ్చారు, కుదరదని చెప్పారు. సో ఈ థియేటర్ కి అండ్ అల్లు అర్జున్ కి మన పోలీసుల మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు? ఈ రిజెక్ట్ చేశారనే విషయాన్ని అల్లు అర్జున్ కి వీళ్ళు చెప్పలేదా, లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేశారా? అసలు అది మా పైన ఎట్లా అవుతుందండి? మీరు అడగాలి కదా థియేటర్ వాళ్ళని. మెమరీ వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నాడు, చెప్పండి. కరెక్ట్ సార్ భీష్మై నమస్కారం మీడియా మిత్రులు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. సార్ ఇక్కడ 15 రోజుల నుంచి ఈ సంఘటన ఒక ప్రాణాన్ని కాపాడలేక ఒక బాధ నాకు 15 రోజుల నుంచి ఇది అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు కలైనా నేను మా మౌనిక వేసే అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మధ్యలో వెళ్తూ ఉంది. ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదని అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓ ఒకటి వచ్చింది సార్. బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులందరూ ఉన్నారు, చాలా మంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం గ్రౌండ్ ఫుల్ కంట్రోల్. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ తిరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరు ఉన్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయిందాడ. సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు, నాగరాజు సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓరల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండదు కదా సార్. వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసుకోవడం, నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయగలను సార్. సార్ అల్లు అర్జున్ మాత్రం ఇక్కడ సార్, అల్లు అర్జున్ మాత్రం నేను వస్తున్నట్లు చాలా క్లియర్ గా మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు, ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేస్తాండి. సార్ 1 last question. ఇది ప్రజల ముందు ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగింది.